హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. షైన్ ఇండియా ఫిబ్రవరి మొత్తం చేయమని చెప్తున్నారు. కొంచెం బిజీగా ఉండి నిన్న చేయలేకపోయానండి, సారీ. రెడీగో టకాటకా వేపేస్తాను ఈరోజు. మొత్తం షైన్ ఇండియా మొత్తం చేసేస్తాను. ప్లీజ్ మీరు ఇక మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. తెలంగాణ పోలీసులకు డిజిటల్ ఇంజనీరింగ్ అవార్డు అండి. తెలంగాణ పోలీసులకు డిజిటల్ ఇంజనీరింగ్ అవార్డు. ఒక్కసారి వింటేనే దాని గురించి మనం రాయగలుగుతాం, లేకపోతే అస్సలే రాయలేం. ప్రతిష్టాత్మకమైన గణేష్ నిమజ్జనాన్ని సజావుగా చేపట్టేందుకు రాష్ట్ర పోలీసులు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానానికి డిజిటల్ ఇంజనీరింగ్ అవార్డు లభించింది. L&T ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ సర్వీస్ గ్రూప్ ISG CNBC టీవీలు 18 సంయుక్తంగా అమెరికాలోని డాలస్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటించారు. ఎక్కడ? అమెరికాలోని డాలస్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంపిక చేసి ఈ అవార్డు అందజేస్తారు. సో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కృత్రిమ మేధల కలబోతతో హైదరాబాదులో 1,50,510 గణేష్ ప్రతిమల నిమజ్జనాన్ని పర్యవేక్షించారు. చూసిరా, ఇగో ఇది ఇలా ఏం గుర్తుపెట్టుకుంటారు? ఇదిగోండి, డిజిటల్. తెలంగాణ పోలీసులకు అనగానే మనకు గుర్తుకొస్తుంది, ఒక్కసారి విన్నాం కాబట్టి. ఇదేం పెద్ద అదేం కాదు, కానీ సాంకేతిక పరంగా డిజిటల్ ఇంజనీరింగ్ అవార్డు. ఓకే, అవార్డు ఎక్కడ? ఇది L&T ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ సర్వీస్ గ్రూప్. తర్వాత CNBC టీవీ 18 సంయుక్తంగా అమెరికాలో డాలస్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటించారు. ఓకే, పరిశుభ్రతతో సింగరేణికి జాతీయ అవార్డు. ఒక్క నిమిషం, కొంచెం నేను మీకు చెప్పింది అర్థం కాకపోయినా నచ్చకపోయినా మీరు ఇక్కడ చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కదా, అందుకే ఇలా దగ్గర పెడతా. పరిశుభ్రతలో సింగరేణికి జాతీయ అవార్డు అండి. పరిశుభ్రతలో కేంద్ర ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన స్పెషల్ క్యాంపియన్ 4.0లో ఎక్కువ ప్రాంతాలను శుభ్రపరిచిన విభాగంలో సింగరేణి సంస్థకు అవార్డు దక్కింది. సింగరేణి ఏమో ఉంది కదా పాటలు, సంస్థకు అవార్డు దక్కింది. బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 8న న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో సింగరేణి CMD బలరాం ఈ అవార్డును అందుకున్నారు. న్యూఢిల్లీలో నిర్వహించారు జనవరి 8న కార్యక్రమంలో సింగరేణి CMD బలరాం అని గుర్తుపెట్టుకో. బలరాం అంటే బాగా బలం ఉన్నాడు అని గుర్తుపెట్టుకోరు. సింగరేణిలో బలం ఉన్న ఈ అవార్డును అందుకున్నారని గుర్తుపెట్టుకోరు. ఓకే, ఇది కేంద్ర ప్రభుత్వాల పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో. ఓకే, జెస్సీ రాజ్కు ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ప్రదానం. ఇదిగోండి, ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార ప్రదానం. సో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీ రాజ్ మాత్రపు డిసెంబర్ 26న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025ను అందుకుంది. ఇగో, ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్. స్కేటింగ్లో అసాధారణ కళాత్మకత చూపించినందుకు 14 ఏళ్ల జెస్సీ రాజ్కు ఈ అత్యున్నత పురస్కారం దక్కింది. 14 సంవత్సరాల జెర్సీ
ప్రధానమంత్రి జెర్సీ తాగిండని గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి బాల్ పురస్కార్ జెర్సీ లస్సీ జెర్సీ అని గుర్తుపెట్టుకోవాలి. జెర్సీ లస్సీ ప్రధానమంత్రి పురస్కారం తీసుకున్నందుకు లస్సీ తాగిండు, జెర్సీ తాగిండు, ఏదో జెర్సీ టీషర్ట్ వేసుకున్నాడు, లస్సీ తాగిండు, ఏదో ఒకటి గుర్తు. లస్సీ జెర్సీ అంటే గుర్తుంటుంది. జెర్సీ రాజుకు అత్యున్నత పురస్కారం దక్కింది. ఆమె వరల్డ్ స్కేట్ వస్నియా ఆర్టిస్టిక్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలుచుకోవడంతో పాటు జాతీయ స్థాయిలో 2021 నుంచి 23 వరకు టాప్ ర్యాంకింగ్లో ఉంది ఈ అమ్మాయి. జెస్సీ రాజ్ అంటే ఇదిగోండి అమ్మాయి 14 ఏళ్ల జెస్సీ రాజ్కు ఈ అత్యున్నత పురస్కారం దక్కింది. ఆమె వరల్డ్ స్కేట్ వర్స్నియా ఆర్టిస్టిక్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలుచుకోవడంతో పాటు జాతీయ స్థాయిలో 2021-23 వరకు టాప్ ర్యాంకింగ్లో ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోరు. అన్ని అవార్డులే ఉన్నాయి చూడరు మంచిగానే. 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు 2025 ఇవి వరకు వచ్చినాయో చూద్దాం. 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు 2025 ప్రధానోత్సవ వేడుక జనవరి 5న అమెరికాలోని కాలిఫోర్నియాలో బేవర్లీ హిల్స్లో జరిగింది. మనమైతే బేవర్గాళ్ళం అంటాం, బేవర్ సాయం అంటాం కదా. అమెరికాలో కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్లో జరిగింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకత్వం విభాగాల్లో ద బ్రూటలిస్ట్ విజేతగా నిలిచింది. ది బ్రూటాలిస్ట్ విజేతగా నిలిచింది. ఈ సినిమాకు గాను దర్శకుడు బ్రాడీ కార్పెట్ ఉత్తమ దర్శకుడిగా పురస్కారాన్ని గెలుచుకున్నాడు. దర్శకుడు ఎవరు? బ్రాడీ కార్పెట్. ద బ్రూటాలిస్ట్ విజేతగా నిలిచింది ఈ సినిమాకు దర్శకుడు. ఇక ఏంది ఈ ఒక కార్పెట్లు బూట్లు ఇష్పెట్టు వచ్చిండని గుర్తుపెట్టుకోరు. కార్పెట్ ఖరాబ్ అవుతుందని బూట్లు వేసుకొని వచ్చిండని లిఫ్ట్లో వచ్చిండు, బూట్లు వేసుకొచ్చిండు ఇట్లని గుర్తుపెట్టుకోరు. కార్పెట్ గుర్తుపెట్టుకోరు. మన ఇట్లా కార్పెట్ వేసుకుంటాం కదా, ఆ కార్పెట్లో బూట్లు వేసుకుంటే ఖరాబ్ అవుతాయని ఇట్లా అని గుర్తుపెట్టుకోరు. ఏందో అయితే గుర్తుకు ఉంటుంది. ఉత్తమ చిత్రం నాన్ ఇంగ్లీష్ విభాగంలో ఎమిలియా పెరేజ్ అనే ఫ్రెంచ్ సినిమా అవార్డును దక్కించుకున్నాడు. ద బ్రూటాలిస్ట్ చిత్రానికి గాను ఆర్డియన్ నికోలస్ బ్రాడీ, డ్రామా ది డిఫరెంట్ మ్యాన్కి గాను సెబాస్టియన్ స్టాన్, మ్యూజికల్ ఆర్ కామెడీ ఉత్తమ నటులుగా నిలిచారు. సో ఉత్తమ నటిగా బయామ్ స్టిల్ హియర్కి గాను ఫెర్నాండా టోరెస్, ద సబ్స్టాన్స్ చిత్రానికి గాను అమెరికన్ కథానాయిక డెమీ మూర్ మ్యూజికల్ ఆర్ కామెడీ అవార్డును సొంతం చేసుకున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో భారత్ నుంచి పాయల్ కపాడియా దర్శకత్వంలో వచ్చిన ఆల్ వి ఇమాజిన్ యజ్ లైట్ సినిమా ఉత్తమ దర్శకుడు, బెస్ట్ డైరెక్టర్, ఉత్తమ చిత్రం, బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్ విభాగాల్లో పోటీ పడింది. అయితే ఈ చిత్రానికి రెండు కేటగిరీల్లోని అవార్డు దక్కలేదు. మీరు ఇట్లా కొంచెం షార్ట్గా రాసుకున్నది కూడా మంచిగా ఈజీగా అర్థమవుతుంది. 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు విజేతలు. ఉత్తమ చిత్రం ఎమిలియా ఫెరేజ్ విజేతలు. ఉత్తమ చిత్రం ఎమిలియా ఫెరేజ్ ఫ్రెంచ్, ఎమిలియా అంటే ఎనిమే అంటే ఇక ఎవరికి వచ్చిందనని శత్రువుకి వచ్చిందని గుర్తుపెట్టుకోరు. ఉత్తమ నటుడు సెబాస్టియన్ స్టాన్ 2 సాయం మీదనే ఉంది. శబాష్ ఉత్తమ నటుడు శబాష్ అని గుర్తుపెట్టుకోండి. ఎడిఫరెంట్ మ్యాన్ అడ్రియన్ నికోలస్ బ్రాడీ, డ్రామా. ఉత్తమ నటి డెమీ మూర్, ది సబ్స్టాన్స్, ఫెర్నాండా టోరెస్, డ్రామా. వీళ్ళ పేర్లు ఇట్లే ఉంటాయి కదా. ఉత్తమ దర్శకుడు బాడీ కార్పెట్ గుర్తుపెట్టుకోరు. కార్పెట్ బూట్లు కార్పెట్ ఉత్తమ దర్శకుడు. ఉత్తమ యూనిమేటెడ్ చిత్రం ఫ్లో ఫ్రెంచ్. ఉత్తమ సహాయ నటి జొసాల్ధనా, ఎమిలియా ఫెరేజ్, జొసాల్ధనా.
ఉత్తమ సహాయ నటుడు కిరణ్ కల్కిన్ సహాయం చేసిండు కీరా కల్కన్ ఏ రియల్ పెయిన్. ఉత్తమ నటుడు టీవీ హీరోయికి సనాడా. ఉత్తమ నటి టీవీ జెసికా గన్నింగ్ బేబీ రైండిర్. ఉత్తమ స్క్రీన్ ప్లే పీటర్ స్ట్రాగర్. ఉత్తమ ఒరిజినల్ స్కోర్ ట్రెంట్ జర్నర్ ఛాలెంజర్స్. ఇది ఇచ్చిండు ఇంత కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకెళ్ళి వచ్చే మనకు చదువుతుంటేనే బోర్ వస్తుంది. ఎందుకంటే అవి మన పేర్లు కావు, మనకు చదివినట్టు అనిపించేది, వచ్చినట్టు అనిపించేది. తల్పునూరు రాజశేఖరరావుకు భారతీయ సైన్స్ టెక్నో ఫెస్టివల్ అవార్డు అండి. ఇగో అవార్డుల మీద అవార్డులు అంతా రాసుకోండి. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా సైన్స్ అధికారి తల్పునూరు రాజశేఖరరావు భారతీయ సైన్స్ టెక్నో ఫెస్టివల్ అవార్డును ఎంపికయ్యారు. ఈయన పేరేంటి? తల్పునూరు రాజశేఖరరావు భారతీయ సైన్స్ అవార్డు ఎంపికయ్యారు. ఆయన ఇదే జిల్లా తెలకపల్లి మండలంలోని చిన్నముద్దునూరు పాఠశాలలో జీవశాస్త్రం ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ జిల్లా సైన్స్ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో తెలంగాణ నుంచి ఈ జాతీయ అవార్డును అందుకుంటోంది రాజశేఖరరావు ఒక్కరే కావడం విశేషం. అబ్బో బిట్టు తెలంగాణ బిట్టు. 2025 జనవరిలో మధ్యప్రదేశ్ రాష్ట్రం బుర్హాన్పూర్లో నిర్వహించే భారతీయ సైన్స్ టెక్నో ఫెస్టివల్లో ఆయన అవార్డు అందుకున్నారు. ఎక్కడ అందుకున్నారు? మధ్యప్రదేశ్లో అందుకున్నారు. బుర్హాన్పూర్లో నిర్వహించే భారతీయ సైన్స్ టెక్నాలజీ ఫెయిర్లో ఆయన అందుకున్నారు. ఈడ బిట్టుపడే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఒక్కడేనట. తెలంగాణ నుంచి ఈ జాతీయ అవార్డు అందుకుంటోంది రాజశేఖరరావు ఒక్కరే కావడం విశేషం. ఈయన హీరో రాజశేఖర్ని గుర్తుపెట్టుకొని, ఆయన డాక్టర్ కదా మన హీరో రాజశేఖర్ కూడా డాక్టర్ కదా, సైన్స్కు సంబంధించిన ఆయన డాక్టర్, ఆయన రియల్ జీవితంలో. అందుకే ఈయన ఏం పెట్టుకుందా భారతీయ సైన్స్ టెక్నో ఫెస్టివల్కు ఆయనే రాజశేఖర్ జీవితం వచ్చి వీళ్ళిద్దరే చాలా విశేషం కాబట్టి ఒక్కరే తీసుకున్నారని చెప్పుకోరు. ఓకే, ఎక్కడది? మధ్యప్రదేశ్లో బుర్హాన్పూర్లో. ఓకే, ఇద్దరు ఆర్పీఎఫ్ అధికారులకు రైల్వే మంత్రి అవార్డు. ఇద్దరు ఆర్పీఎఫ్ అధికారులకు దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఇద్దరు రైల్వే ప్రొటెక్షన్స్ ఆర్పీఎఫ్ అధికారులకు రైల్వే మంత్రి అవార్డులు లభించింది. సికింద్రాబాద్లో ఆర్పీఎఫ్ ఎస్ఐ టి నాగార్జునరెడ్డి, హైదరాబాద్లో ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ దూదేకుల హుసేనయ్య ఎంపికయ్యారు. సో నాగార్జునరెడ్డి బృందం మానవ అక్రమ రవాణాదారుల నుంచి 187 మంది మైనర్లను రక్షించి పట్టాలపై రైలు ఢీకొనే ప్రమాదం నుంచి ఒక వ్యక్తిని హుసేనయ్య కాపాడాడు. దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఇద్దరు రైల్వే ప్రొటెక్షన్స్ అధికారులకు రైల్వే మంత్రి అవార్డు లభించింది. సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ ఎస్ఏ టి నాగార్జునరెడ్డి, ఈ నాగార్జున హీరో అని గుర్తుపెట్టుకోరు. హైదరాబాద్లో ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ దూదేకుల హుసేన్, ఈ హుసేన్ నాగార్జున ఎంపికయ్యారు. నాగార్జున హీరో కాపాడిండు కాబట్టి అని గుర్తుపెట్టుకోరు రైల్వే మంత్రిలా హుసేనయ్య. సో నాగార్జునరెడ్డి బృందం మానవ అక్రమదారుల నుంచి 187 మంది మైనర్లను రక్షించింది. ఓకే, పట్టాలపై రైలు ఢీకొనే ప్రమాదం నుంచి ఓ వ్యక్తిని హుసేనయ్య కాపాడాడు. చూసారా? సంక్షిప్త సమాచారం ఏంటో. ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు మాజీ ప్రధాని పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ప్రకటించింది. సుశీరా, ఇది కూడా బిట్టువాడే ఇడ ఎన్నో ఇస్తాడు. ఇవన్నీ ఇచ్చి కింద ఎవరికి సంబంధించిన అని ఇవ్వచ్చు. ఒక దాంట్లోనే 4 క్వశ్చన్స్ ఇవ్వచ్చు. మస్తు తెలివి ప్రయోగిస్తున్నాడు ఇప్పుడు ప్రశ్న సరళిలో. కాళోజీ నారాయణరావుకు మాజీ ప్రధాన పివి నరసింహారావు, ఇది వినకపోతే అస్సలు గుర్తుండదు. ఇప్పుడు ఏ పేపర్లో చదువుతాము, ఎప్పుడు చదువుతాము, ఎక్కడ చదువుతాము. మాజీ ప్రధాని పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ప్రకటించింది. హర్యానాలోని గురుగ్రామ్లోని శ్రీరామ్ స్కూల్లో చదువుతున్న అన్వీ కుమార్కు ప్రతిష్టాత్మక డయానా అవార్డు లభించింది. హర్యానాలోని గురుగ్రామ్లో డయానా అట. మానవతావాద లేదా సాంఘికపరమైన ఈ కార్యక్రమాలతో మంచి మార్పు కోసం కృషి చేసే యువతకు ఈ పురస్కారాన్ని అందిస్తారు. డయానా అవార్డు ఎవరికి అందిస్తారు? మానవతావాద డయానా అవార్డు అంటే దయగలది అని గుర్తుపెట్టుకోరు. లేదా సాంఘికపరమైన కార్యక్రమంలో మంచి మార్పు కోసం
కృషి చేసే యువతకు పురస్కరిస్తారు. డయానా అంటే దయగల చేసేది, మానవతావాదం అని గుర్తుపెట్టుకోవాలి. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లకు ప్రతిష్టాత్మక ఇన్సా ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఇండియా ఫెలోషిప్ లభించింది. ఇన్సా ఎవరకు? ఎల్లకు, కృష్ణ ఎల్లకు, కృష్ణుడికి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇంకో ఇక్కడ మొన్న వీడియోలో సంక్షిప్త అది చాలా సేపు అయిపోయిందని నేను ఇది చెప్పలేదు, ఇప్పుడు చెప్పేసుకుందాం. ఓకే, సంక్షిప్త సమాచారం. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ప్రముఖ అమెరికా మ్యాగజైన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ 2024 సంవత్సరానికి గాను మేటి పురుష జావెలిన్తో అథ్లెటిక్గా భారత స్టార్ జవెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రాకు ఎంపిక చేసింది. చూసిరా, నీరజ్ చోప్రాకు. అతను వరుసగా 2వ ఏడాది ర్యాంకింగ్లో నెంబర్ 1గా నిలిచాడు. ఓకే, ఏడిది మ్యాగజైన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ 2024 సంవత్సరాన్ని. తొలి మహిళ అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భారత మహిళల జట్టు విజేతగా నిలిచింది. డిసెంబర్ 22న మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరిగిన ఫైనల్స్లో భారత మహిళల 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. తెలుగు అమ్మాయి గొంగడి త్రిష, ఈమె తెలుసు కదా, గొంగడి త్రిష, ఇది పేపర్లోకి వచ్చింది కదా, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచింది. జాతీయ సీనియర్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ సంతోష్ ట్రోఫీని పశ్చిమ బెంగాల్ జట్టు కైవసం చేసుకుంది. డిసెంబర్ 31న హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఫైనల్లో పశ్చిమ బెంగాల్లో 1-0తో కేరళను ఓడించి రికార్డు స్థాయిలో 33వసారి ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నీలో విజేతగా నిలిచింది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11 విజేతగా హర్యానా స్టీలర్స్ నిలిచింది. డిసెంబర్ 29న మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ఫైనల్లో హర్యానా స్టీలర్ 32-23తో 3 సార్లు ఛాంపియన్షిప్ పట్నా పైరేట్స్ను ఓడించి తొలిసారి విజేతగా అవతరించింది. 2025 జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకుందండి. 2025 జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకుంది. రైఫల్, పిస్టల్, షాట్గన్ విభాగాల్లో పోటీలు జరిగే ఈ టోర్నీ తేదీలు వేదిక ఇంకా ఖరారు చేయలేదు. సో నేను మెల్లగానే చదువుతున్నా, మీరు షార్ట్గా కూడా రాసుకోవచ్చు ఒక్కొక్క లైన్లో. ఆంక్లాండ్ క్లాసిక్ టోర్నీ విజేతగా నిలవడం ద్వారా ఏటీల్ టూర్ చిత్రంలో సింగిల్స్ టైటిల్ గెలిచిన అతిపెద్ద వయస్కుడిగా 38 ఏళ్ల 4 నెలల మోన్ఫీల్డ్స్ ఫ్రాన్స్ రికార్డు సృష్టించాడు. మహిళల టెన్నిస్ సంఘం WTA బ్రిస్టన్ ఓపెన్ 500 టోర్నీలో బెలారస్ క్రీడాకారిణి సబాలెంకా విజేతగా నిలిచింది. జనవరి 5న ఆస్ట్రేలియాలోని బిస్బెన్లో ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో సబాలెంకా రష్యాకు చెందిన పొలివా ఖుదెర్మాతో వాపై గెలిచింది. 2 సార్లు వీడియో వింటే సరిపోతుందండి. అదో రకంగా ఉన్నాయి పేర్లు అని అనుకుంటాం, ఏం కాదు, ఒక్కసారి విన్నప్పుడు కొత్తగానే అనిపిస్తాయి ఏదైనా. భారత్ వేదికగా 2025 ఏడాది సెప్టెంబర్లో గ్లోబల్ జావిలిన్స్ ఛాంపియన్షిప్ జరగబోతుంది. అలాగే 2025 ఆగస్టు 10న మొదలయ్యే ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ పోటీలకు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. తర్వాత మీరు డిఎస్సి ఎప్పుడు వస్తుందో అని రోజు పేపర్లు చూసి మీరు భయపడే అవసరం లేదు, ఎప్పుడైనా వస్తుంది. నేను చెప్తున్నా కదా, మీరు భయపడొద్దు అండ్ వెయిట్ చేయొద్దు. దేనికోసం వెయిట్ చేయొద్దు. రేపు ఎగ్జామ్ రాస్తా అంటే రెడీగా ఉన్నానా లేదా అని. వస్తుంది, బస్సు వస్తుందని మనం బస్ స్టాండ్లో తెలుసుకున్నాం. తథ్యం అదో ఖచ్చితంగా అది వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు, కొంచెం లేట్ అయినా వస్తుంది. వచ్చుడు మాత్రం తథ్యం, వస్తుంది బస్సు. ఎగ్జామినర్కు మనం బస్ స్టాండ్లో పోయి తెలుసుకున్నాం, బస్సు వస్తుందా ఈ ఊరిది అంటే వస్తుంది అన్నాడు. గంటకో 2 గంటలకో 3 గంటలకో 4 గంటలకు వస్తుంది. అప్పటి వరకు నువ్వు బస్ స్టాండ్లో వెయిట్ చేయవలసిందే. లేదు నేను ఆ బస్సు వచ్చే వరకు ఇంకేదైనా పని చేసుకొని వస్తా, నేను కూడా లేట్ వస్తా అంటే ఆయనతో బస్సు పోతుంది, మనం కూడా పోతాం. నువ్వు ఏదైనా పని చేసుకొని బస్సు వచ్చే వరకు లేట్ అవుతుందట అని ఇంటికి పోయినావు అనుకో, ఇంకేదైనా పని చేసుకొని వస్తా అని పోయినావు అనుకో, ఇక్కడ బస్సు నీకు వస్తుంది పోతుంది. అంటే ఎప్పుడు నీకు టైం ఇవ్వలేదు కదా, బస్సు ఈరోజు వస్తుంది, వచ్చే టైంలో వస్తలేదు అంతే. అందుకే బస్సు వచ్చేదనేది తథ్యం. మీరు దయచేసి దేన్ని చూసి పరేషాన్ కావద్దు. ఎన్నో వేస్తాడు కదా, ఎవ్వరికి తెలియదు.
ఎన్నో వేస్తాడు, ఎవరికి తెలియదు. అనవసరంగా మీరు ఫ్రస్ట్రేషన్లోకి రావద్దు, చదవద్దు అంటాను. మీరు చదవడం మానేయద్దండి దయచేసి. మీరు రన్నింగ్లో ఉండండి అంతే. ఏం చేయదు, అది ఒక్కటే వస్తుంది, ఎన్నో వేలతో వస్తుంది, ఎవ్వరికి తెలియదు అది. మీరు అనవసరంగా thumbnail చూసి వస్తుంది అనుకుంటున్నారా? టెట్టా డిఎస్యా ముందు టెట్ తప్పదంటారా, అదంటారా ఇదంటారా అనుకుంటా చూసుకుంటా పోవద్దు. మీరు టెట్కి అయితే ఫెయిల్ అయిన వాళ్ళు అయితే టెట్కి చదువురి, పాస్ అయిన వాళ్ళు అయితే డిఎస్సికి చదువురి. ఇయ్యాలి కాకపోతే ఇంకా 2 గంటలకు వస్తుంది బస్సు, కానీ వస్తుంది. రాదని తెలియదు కదా, వస్తుందని తెలుసు కదా మనకు. రాత్రి వరకు ఆడనే కూర్చోవాలి. ఇంకేమో ఇక ఇంతకంటే ఘోరంగా మనము అసలు ఎప్పుడు ఫోన్లు, నాకు కూడా మస్తు ఫోన్లు వస్తున్నాయండి. అందుకే నేను చెప్తున్నా, వస్తుందా ఉంటుందో ఉండదో. ఏమైనా స్కూల్ పోబడితే ఇప్పుడు నెక్స్ట్ ఈ పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు నెక్స్ట్ చదువుతా, నెక్స్ట్ మంత్ మేలా చదువుతా, ఇప్పుడు హాలిడేస్ అయినా అని అంటున్నారు. అట్లా ఎట్లుంటుంది? 1 మంత్ వదిలేస్తారా లేదా చదవడం? చెప్పండి. నేను ఫోన్లో చేసిన వాళ్ళకి చెప్తున్నా, నేను అట్లా చదువుతారా చెప్పండి? తప్పు కదా అట్లా. ఒక డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాము, కన్ఫామ్గా ప్రిపేర్ అవుతున్నాము, మనము 100% ఫోకస్ పెట్టి ప్రిపేర్ అవుతున్నాం అన్నప్పుడు అది ఎప్పుడు వస్తే మనకేంది, ఎప్పుడు వస్తుంది? ఇంకా 2 నెలలకు వస్తుంది, ఇంకా 3 నెలలకు వస్తుంది. మనం తొందరగా చదివితే రిపిటేషన్ ఎక్కువ అవుతుంది కదా. సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి, చేసుకున్నాక ఆ డేట్లు పెరిగినా కొద్దీ రిపిటేషన్ ఎక్కువ అవుతుంది. ఎంత చదివినా మళ్ళీ మన ప్రజెంటేషన్ ఖచ్చితంగా మంచిగా ఉండాల్సిందే. ఓకే, దయచేసి నా మాటలు ఎవ్వరు ఏమనుకోవద్దు. కానీ నాకు ఎట్లా కోపం వస్తుంది, ఎందుకంటే కోపం రావడం అంటే సీరియస్గా ప్రిపేర్ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ డిఎస్సి తప్పదా, మళ్ళీ టెట్ తప్పదా అని అంటే, ఇక టెట్ 100 మార్కులు ఉన్నాయా, 80 ఉన్నాయా, మీకు ఏదైనా సరిగా మీరు ఓన్లీ సోషల్ వాళ్ళకు ఒకటే ప్రాబ్లం. సోషల్ వాళ్ళు తెలుగు రాస్తున్నారంటే ప్రాబ్లం. తెలుగు ఒకటి రాస్తున్నారు అంటే ఎవరైనా సరే, సోషల్ సైన్స్ వాళ్ళు ఎవరైనా తెలుగు రాస్తున్నారు అంటే మళ్ళీ టెట్కు ప్రిపేర్ అవ్వడానికి కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే టెట్ 60 మార్కులకు సోషల్ మొత్తం చదవాల్సి వస్తుంది. ఈ డిఎస్సి అయితే తెలుగు. మీరు నిజంగా టెట్ క్వాలిఫై ఉన్నారు అని అంటే మీరు డిఎస్సికే ప్రిపరేషన్ ఇవ్వండి. ఓకేనా? ఇక పేపర్ 1 వాళ్ళకైతే 95% అదే సిలబస్ ఉంటుంది కాబట్టి ఒకటి నో ప్రాబ్లం. అందుకే గురుకుల వచ్చిన, మోడల్ స్కూల్స్ వచ్చిన ఒక సబ్జెక్టు ప్రకారంగా మరి కరెక్ట్గా వెళ్తే గురుకులాకి, మోడల్ స్కూల్స్కి, డిఎస్సికి, ఇక టీఆర్టీ ఏది వచ్చినా కూడా దానికే వస్తుంది కదా. ఎక్కడో ఒక చాలా విన్ అవుతాం. ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా కోశాధికారిగా ప్రభ తేజ్ సింగ్ భాటియా నియమితులయ్యారు. సో జనవరి 12న ముంబైలో జరిగిన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఎస్జీఎంలో సభ్యులు వాళ్ళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఓకే, గుర్తుపెట్టుకోరు. సో ఇప్పుడు 20 minutes అయింది. ఇది చాలు. ఎక్కువ చదివితే కూడా గుర్తుండదండి, అందుకే నేను గంటలు చేయాలనుకోను. ఇక వార్తల్లో ప్రదేశాలు నెక్స్ట్ చేస్తాను. ఇది 20 minutes ఉంది. ఈ 20 minutes మీరు చదువుకోగానే ఇంకో వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటా. ఓకే, చెప్పారు కదా మీరు వీడియోలు చేయండి, మేము లైక్ చేస్తాం. మీ వీడియోలు చేయడం మీ బాధ్యత, లైక్ చేయడం మా బాధ్యత అని. ఓకేనా? మీరు లైక్ చేసుకుంటా కొంచెం ఎక్కడైనా నేను చెప్పడం మీకు అర్థం కాకపోయినా ఇక్కడ ఉన్నాయి, స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. ఇలా మంచిగా ఒక్క తీరుకి ఇచ్చిండు, మంచిగా ఇచ్చిండు షైన్ ఇండియా. మీకు ఎక్కడ దొరికినామో తీసుకొచ్చి చదువుకోండి. మా ఏరియాలో ఉండట్లేదని చెప్తే అక్కడెక్కడో ఉన్నాయని చెప్తున్నారు, దయచేసి తెచ్చుకొని చదవండి. ఓకేనా? అన్నీ చదవాలి అబ్బా, ప్లీజ్ దయచేసి అన్నీ చదువుకొని మీరు డ్రాప్ చేయదు. స్కూల్లో టీచర్స్ చాలామంది ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు పిల్లల ఎగ్జామ్స్ అయిపోయాక ఆడ చదువుదాము, ఇక మంచిగా మస్తు టైం దొరుకుతుంది. ఎప్పుడు టైం దొరకదు. ఆయన ఇస్తే అవి అప్పుడు ఆగమాగం అయ్యి మొత్తమే చదవరాదు. మన సైకాలజీకి ఆగమాగం అయ్యి అయ్యో చదవనే రాదు. ఒక్కటైనా కంప్లీట్ చేయాలి, ఏదన్నా ఒక్కటి కంప్లీట్ చేయాలి. లేదా ఇక పిఐ అయినా కంప్లీట్ చేయండి, లేకపోతే కంటెంట్ కంప్లీట్ చేయండి. ఫస్ట్ కంటెంట్ కంప్లీట్ చేయండి. మెథడ్ కంప్లీట్ చేయాలి. పిఐ ఉంది, ఇవన్నీ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు గురుకుల అంటే మళ్ళీ మెథడ్కు 100 మార్కులు, 100 మార్కులు అవి, దీనికి 10 మార్కులు. ఎట్లా చదవాలి చెప్పండి? డిఎస్సికి 10 మార్కులు, దానికి 100 మార్కులు. మెథడ్ ఎట్లా చదవాలి? గురుకుల ఇస్తాడో మరి మోడల్స్ స్కూల్స్ ఇస్తాడు, ఇంకా దిగే ముందు ఇంకా ఇస్తాడు. ఇప్పుడే దిగుతాడు ఆ మేడం అంటే, దిగకపోయినాయి. ప్రభుత్వం ఆలోచన ఎట్లా మారుతున్నాయో మన చేతులలో. కాబట్టి దయచేసి మస్తు చదువుర్రి, మీరే విన్నర్ అయినట్టు చదవాలి అంతే. ఇక వేరే అబ్బా అనవసరంగా వేరేగా అంటలేను నేను. అనవసరంగా అట్లాంటి పోస్టులు కానీ అట్లాంటివి చూసి మీరు అయ్యో వస్తుందో రాదో, మళ్ళీ టెట్ పాస్ అయిన వాళ్ళు మళ్ళీ టెట్ చదవద్దు, డిఎస్సి చదువురి. టెట్ ఫెయిల్ అయిన వాళ్ళందరూ టెట్ చదువురి. పేపర్ 1 వాళ్ళకైతే ఏ కష్టం లేదు. ఓకేనా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.